హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యము పెసరపప్పుతో నేను పాయసం చేస్తున్నాను. పిల్లలకంటే చాలా హెల్తీగా అందరికీ బాగా నచ్చే విధంగా ఈరోజు పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు పెసరపప్పు ఉడకబెట్టుకొని మెత్తగా చేసేసుకున్నాను. ఒక పక్క బెల్లం కరగబెట్టుకొని పక్కన పెట్టుకునేసాను. ఈ విధంగా మొత్తం కరిగితే సరిపోతుందండి. ఒక గ్లాసు నీళ్ళు పోసి బెల్లాన్ని మొత్తం కరగబెట్టేసుకున్నానండి. మొత్తం కరిగిపోయింది ఆల్మోస్ట్. తర్వాత నేనేం చేశానంటే పక్కనున్న పాలు కొద్దిగా వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా పాలు వేడి చేసి పక్కన పెట్టుకోవడం వల్ల తొందరగా మనకు పాయసం రెడీ అయిపోతుంది. పక్కన నేనేం చేశానంటే సగ్గుబియ్యం ఉడికేటప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లంని బాగా కరగబెట్టుకున్నాను కదా, ఆ నీళ్ళని దానిలో వేసేసి ఇంకా 5 మినిట్స్ దాన్ని అలాగే మరగనిచ్చానండి. అలాగా మరిగిన తర్వాత ఇవన్నీ మనకు రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. లేకపోతే 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. నాకైతే అండి కనీసం నాకు 1/2 అవర్ పైన పట్టింది. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నీ నానబెట్టుకున్నాను కాబట్టి. ఇప్పుడు పెసరపప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఈ విధంగా మొత్తము మెత్తగా చేసేసుకున్నాను. అలాగా మెత్తగా చేసుకున్న దాన్ని దాంట్లోనే బాగా ఉండలు లేకుండా బాగా కలపెట్టుకోవాలి. ఇట్లాగా పెసరపప్పుని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పాలు యాడ్ చేసుకొని మనము నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకొని దాంట్లో కలిపేయడమే. ఇంతే అండి, పాయసం రెడీ.